హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ చిన్నది ఒకటి తీసుకున్నా అండ్ తర్వాత అది చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ చింతపండు, నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ తీసుకున్నా. అండ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బాండి పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి అండ్ నువ్వులు కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దోసకాయ అండ్ టమాటా, చింతపండు మంచిగా ఉంచుకోవాలి. అంటే కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత నువ్వులు, వెల్లుల్లి, జీలకర్ర మిక్స్ పట్టాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇక్కడ ఉడికిపోయిన దోసకాయ ఉంటుంది కదా, అది కూడా మిక్సీకి వేసుకోవాలి. అండ్ కచ్చా పచ్చగా వేసుకొని చాలా బాగుంటుంది. అండ్ పోపు వేసుకోవడమే, అంతే సింపుల్గా. అసలు 20 మినిట్స్లో అయిపోతుందండి. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. అసలు టూ గుడ్. అసలు ఎంత బాగుందో. వేడి వేడి అన్నం, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.